ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో యేసయ్య మనతో మాట్లాడుచున్న మాట సామెతల గ్రంథంలో నుంచి 28-20 అధ్యాయము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు అతురపడువాడు శిక్ష నొందకపోడు. హల్లెలూయా. నమ్మకము మరి ధనవంతుడు అవుటకు, ఈ రెండింటికి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. నమ్మకము అనేది ఎక్కడ ఉండాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని దగ్గర మనము నమ్మకంగా ఉండాలి. ఎందుకు అంటే ఆయన ఇచ్చిన 2 తులాంతులు కావచ్చు, 10 తులాంతులు కావచ్చు, వాటిని రెట్టింపు చేసి దేవునికి ఇవ్వాలి. కానీ 10 తులాంతుల్లో మరి 8 తులాంతులు వాడుకొని 2 తులాంతులు దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనము నమ్మకమైన దాసుడా అన్న రీతిగానే మనం ఉండాలి. చూడండి, ఈ రోజుల్లో చాలామందికి ఈ నమ్మకము అనే దానికి చాలామంది దూరం అయిపోతున్నారు. నమ్మకము ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనల్ని నమ్మాడు. ఆయన మనల్ని నమ్మి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. ఎందుకు మనల్ని నమ్మాలి, ఎందుకు మనల్ని నమ్మవలసి వచ్చింది అంటే చూడండి, మనము దారి తప్పిపోయినాం, ఎటు పడితే అటు వెళ్ళిపోయిన వారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, వీరు నా గొర్రెలు, నా పిల్లలు, నా పరిశుద్ధులు, నా మాట నమ్మి నా మార్గం గుండా వస్తారని ఫస్ట్ మన మీద నమ్మింది యేసయ్య మాత్రమే. ఈ రోజుల్లో సొంత అన్నయ్య తమ్ముడిని నమ్మడు. చూడండి, అక్క చెల్లెలు నమ్మరు, అమ్మా నాన్న నమ్మరు, ఈ రోజుల్లో బంధుమిత్రులు నమ్మరు, స్నేహితులు నమ్మరు. ఎవరినైనా నమ్మాము అంటే 99% మోసపోవక తప్పదు. ఎందుకంటే ఎవరు హృదయంలో ఏముందో మనకు తెలియదు. కానీ మనము అసలు ఎంతైనా నమ్మదగిన వారం కాకపోయినను దేవుడు మనల్ని నమ్మాడు కాబట్టి ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నమ్మకమైన వానికే దీవెనలు మెండుగా కలుగునంటున్నాడు, ధనవంతుడవటకు అతురపడవాడు శిక్ష నొందకపోడు అంటున్నాడు. లోకం వైపు చూసేవాడికి, ధనాశపేక్ష కలిగిన వాడికి, వ్యర్థమైన మాటలు పనులు చేసేవాడికి శిక్ష తప్పదే అంటున్నాడు. మరి కృపగల దేవుడు కదా, కనికరం దేవుడు కదా అంటే కృప ఉంది, కనికరం ఉంది, కానీ ఆయన పరాక్రమము కూడా అంతే రీతిగా ఉంది. కృప ఆకాశమంత ఎత్తు ఏ రీతిగా ఎత్తి ఉన్నదో ఆయన పరాక్రమం కూడా ఆకాశములు మహాకాశములు పట్టజాలంతవిగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన అతి భయంకరుడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో నిజంగా దేవుని యొక్క ప్రియ సంగమా, దేవుడు ప్రతి మాటలు అంత్య దినముల్లో ఆయన జాగ్రత్త పరుస్తున్నాడు. అతని బిడ్డల్ని, తన బిడ్డల్ని ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని మరి గ్రహిస్తే గనక మనము ధన్యులు వైపుతాం. నిజంగా ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి, నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అవునయ్యా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని ఆశీర్వదించిన దేవా, నీకే స్తోత్రములు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, అతి ధనాపేక్ష పడువాడు, అతురపడువాడు శిక్ష నొందకపోడు అని నా పరమతని చెప్పిన దేవా, నీకే స్తోత్రములు. అయ్యా, ఈ లోకం మీద, ధనము మీద, నా పరమతని లోకాశల మీద నుంచి మాకు విజయాన్ని దయచేయండి. నీ యందు నమ్మకంగా ఉండటకు కృపని భాగ్యం దయచేయండి. నీ సన్నిధానంలో, నీ పనిలో, నీ సేవలో నా పరమతండ్రి నమ్మకంగా ముందుకెళ్ళటకు కృపని భాగ్యం దయచేయండి నా పరమతండ్రి. అయ్యా, ఈ రోజుల్లో ఎంతమంది నీకు నమ్మకంగా ఉన్నారో, ఎంతమంది నమ్మకస్తులు ఉన్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని నా పరమతని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా నా పరమతని ఇంతవరకు నా పరమతని లోకం వైపు తిరిగారేమో, లోకాశలతో ఉన్నారేమో, తిరిగి నీ వైపు వస్తున్న ప్రతి ఒక్కరిని నా పరమతని ఆనందంతో మీరు చేరదీస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజా వందనం దేవా, నీకే స్తోత్రం చెల్లించుకుంటూ డైలీ వాక్యం ఇచ్చిన బిడ్డని దీవించి ఆశీర్వదించండి. అదే రీతిగా నీ దాసురాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని, హోలీ స్పిరిట్ కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ ప్రార్థనలన్నీ కూడా నా పరమతని మీ నామానికి మహిమార్థకరంగా జరిగించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోని ఈ ప్రార్థన అంతా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.